ఫిల్మ్ నగర్‌లో దక్కన్ హోటల్ కూల్చివేతపై ఆ హోటల్ యజమాని నందకుమార్ చేసినటువంటి కేసుపై ఈ సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్ కుటుంబంపై అందరిపైన కూడా కోర్టు అయితే కేసులు నమోదు చేసింది. సినీ నటుడు వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. ఫిల్మ్ నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి సురేష్ బాబు ఏ1గా, దగ్గుబాటి వెంకటేష్ ఏ2గా, దగ్గుబాటి రానా ఏ3గా, దగ్గుబాటి అభిరామ్ ఏ4గా వీరిపై అయితే 448, 452, 458, 120B సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఫిల్మ్ నగర్ పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ హోటల్ యజమాని నందకుమార్ తన గడువు ఇవ్వాలని, మొత్తం ఇవన్నీ న్యాయంగా ధర్మంగా నేను చూసుకున్న తర్వాత మొత్తం మీకు అన్నీ సమర్పించుతాను, అలాగే కోర్టు పరంగా మనం న్యాయంగా చూసుకుందాం అని చెప్పినా కూడా దగ్గుబాటి వెంకటేష్ కుటుంబం అయితే ఆ హోటల్ని కూల్చివేతపై ఇప్పుడైతే కేసు నమోదైంది. ఇంచుమించు తనకు కొన్ని కోట్ల వ్యాపారం నష్టం వచ్చింది. తన ఫర్నిచర్ కూడా కోట్లలోనే ఉంటుందని అయితే ఆయన ఫిర్యాదు చేశారు. అయితే దగ్గుబాటి కుటుంబాన్ని అయితే జూన్‌కి హాజరు కావాలని కోర్టు అయితే సమన్లు జారీ చేసింది.